శివప్రసాద్ బయట తిరుక్కోలేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు నరుకుందా ఏం నువ్వు వేసుకుంటానంటే నువ్వు డీడీసీ అయితే నీకు లేరా నీకెవరు లేరా ఇంట్లో నరుకుందానే బ్రేక్ పడులు కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్ని వేసి రిపేర్ చేసాం పెట్టండి నరుకుందా ఏం చేస్తారా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడే ఉంటావు నీ బతుకు తెలుస్తా 392 చేస్తే ఏమైతే 90 రోజులు చార్జ్షీట్ పని లేకపోతే బయటకు వస్తా జిఎస్టీ కట్టామరా నీ అమ్మ నా కొడక ఈ గడ్డ ఏందనుకుంటారు ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని పుక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయను అట్టిగా అయితే అది ఆడిది మీరు రిక్వెస్ట్ చేసిందమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే నేను